సోషల్ మీడియాలో జనసేన పార్టీ మీద కొన్ని నెగిటివ్ ట్రోల్స్ జరుగుతుంది. దాని మీద ఎలా స్పందిస్తారు? నెగిటివిటీ అనేది రాజకీయాల్లో ప్రతి పార్టీ మీద ఉంటుంది. నాకు నచ్చిన వాళ్ళు ఉంటారు, మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, ఇద్దరు ముగ్గురు నచ్చిన వాళ్ళు ఉంటారు. కాదు అని మనం చెప్పలేం. కానీ ట్రోలర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తారు, వదిలేస్తారు, అసభ్యకరమైన ఏవేవో కామెంట్లు పెడతారు. అది కూడా కాదండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఫేస్ చేసిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. అలానే కార్యకర్తలుగా నడుస్తున్నటువంటి వ్యక్తులకు ఇబ్బందులు తెలుస్తాయి. అలానే ఎమ్మెల్యేలకు ఎంతో కొంత వాళ్ళకి తెలుస్తాయి. కానీ డిప్యూటీ సీఎం గారికి కూడా ఎంతో కొంత ట్రావెల్ చేసిన వరకు తెలుస్తాయి. కానీ ఏమీ తెలియనటువంటి వ్యక్తులు, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తులు, ఇబ్బంది తెలియని వ్యక్తులు ఇంట్లో కూర్చుని ఫోన్ తీసుకుని ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తే దానికి మనం జడ్జిమెంట్ ఇవ్వడం కూడా వేస్ట్ ఆఫ్ టైం అండి. మేడం, గతంలో ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ ఉంది, మీ కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏమైనా ఉందా? ఇప్పుడు అది వచ్చిన తర్వాత అదే సమస్యను మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం అయిందా మీ నియోజకవర్గంలో? సమస్యలు అంటే మాకు ఎక్కువగా రోడ్లు చాలా అధ్వార్యంగా ఉండేవి. ఆ రోడ్లు ధర్మరాజు గారు వచ్చిన తర్వాత గ్రాంట్లు తీసుకురావటం కానీ, ఎమ్మెల్యే గ్రాంట్లు అండి, ఎంపీ గ్రాంట్లు అండి బ్రహ్మాండంగా వస్తున్నాయి. గ్రాంట్లు తీసుకుని దాన్ని ఏ విధంగా అయితే చేయాలనేటువంటిది ఆయుష్యం చేస్తున్నాయి. ఇంకా మిగతా మౌలిక వస్తువులు, మాదొచ్చేసి ఆక్వా రైతులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఉండేటువంటి ఇబ్బంది ఏంటంటే ఆక్వాకి, రైతులకి ఇంకా మౌలిక వస్తువులు ఏదైతే డ్రైనేజ్ ఇష్యూస్, వాటర్ ఇష్యూస్, ఇంకా ముఖ్యంగా అందరికీ ఉపయోగపడేది రోడ్డు. ఈ సహజమైనటువంటి ఇబ్బందుల్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళగానే ఆయన తీర్చుకొని వచ్చారు. ఈ గత సంవత్సరంన్నర నుంచి కూడా ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారని నేను తెలియజేస్తాం. గతానికి ఇప్పుడు కానీ మార్పులు ఏమైనా వచ్చినాయంటారా? బ్రహ్మాండంగా ఏం మార్పులు వచ్చింది చెప్పాను కదా నేను. రోడ్లు ముఖ్యంగా అధ్వానంగా రోడ్లు చాలా వరకు మరమ్మతులు జరిగినాయి. సీసీ రోడ్లు కానీ, కన్స్ట్రక్షన్ కానీ అవి చేసుకుంటూ వచ్చారు. డ్రైనేజ్ ఇష్యూస్ అప్పటికి ఇప్పటికీ అభివృద్ధి జరిగిందని నేను చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులను గతంలో కేడర్లో ఉన్నటువంటి పనిచేశారో వారికి సరైన ప్రాధాన్యత లేదు, గుర్తింపు లేదనేది ప్రధానమైన ఆరోపణ. నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఈ విషయం అయితే హైకమాండ్ పవన్ కళ్యాణ్ దృష్టి దాకా వెళ్తుందా? ఇప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే అందరూ ఒకలాగానే ఉంటారు, అందరూ ఎమ్మెల్యే గారి దగ్గరలోనే ఉంటారు, ఎమ్మెల్యే గారి ప్రేయర్లతో సుద్దా మాట్లాడతారు, అన్ని చేస్తారు, రండి కూర్చోండి, అది చేయండి ఇది చేయండి అంటారు. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చేసేపటికి ఏమవుతుందంటే ఆయనకి ఈ సమస్యల్ని రెక్టిఫై చేసుకుని, ఇప్పుడు అది పైనుంచి ప్రెజర్ వస్తుంది, కింద నాయకుల నుంచి ప్రెజర్ వస్తుంది, అలానే కార్యకర్తల నుంచి ప్రెజర్ వస్తుంది, ప్రజల నుంచి ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ తీర్చేటప్పటికి ఆయనకి సమయం ఉండదు. ఆ సమయం చాలా తక్కువ టైంలో ఉంటుంది కాబట్టి కార్యకర్తలందరూ కొంచెం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా వరకు రావట్లేదు, మాకు కనిపించట్లేదు, ఈ టైప్ ఆఫ్ కొంచెం ఎవరైనా సరే కంగారు పడతారో అలానే కార్యకర్తలు అనేటువంటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్టే అంటాను. అంటే ఈ మధ్యకాలం చూస్తే ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో మీటింగ్లో కానీ మామూలు మీటింగ్ చెప్తారు, వచ్చేది మన ప్రభుత్వమే, కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళు అనేది ఈజీగా అయిపోద్ది, వచ్చేది మన ప్రభుత్వం అంటారు. నిజంగా వైసీపీ మళ్ళీ అధికారంగా వస్తుందా? వచ్చే అవకాశం అసలు లేదండి. ఎందువల్ల అంటారు? సామాన్యుడు, నలిగిపోయినటువంటి వ్యక్తి, గతంలో నలిగిపోయినటువంటి ఏ వ్యక్తి కూడా మరొక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడో. ఎందుకంటే 30 ఏళ్ల కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పెట్టింది. ఈరోజు నాకే 175 సీట్లు, ఇంకేంటి వెళ్ళిపోండి అని చెప్పి, అందరూ వెళ్ళిపోండి పీస్ఫుల్గా ఉండండి అని చెప్పి కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి దుకాణాలు చదివేయమని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు తెల్లారలేదు చూస్తే ఏమైంది? 151 కాస్త 5 పోయింది, 11 మిగిలింది. సో ఏంటంటే కళ్ళు అంటారు అందరూ, అవి నిజమే వాళ్ళు కదా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డిలో నేను చూసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడు లాగా నాకు ఎప్పుడు అనిపించలే. ఎప్పుడు ఒక అవినీతి నాకు అసలు ఎప్పటికీ అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఒక రౌడీజం, ఒక దొంగలాగా కనిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పిన మాటలన్నీ కూడా ఫేక్ లానే అనిపించి ఎప్పటికీ రియాలిటీగా నాకు అనిపించలేదు. అనుకుంటే ప్రజలు 5 సంవత్సరాలు సీఎం చేస్తారు. అదేనండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసి అవకాశం ఇచ్చారనుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి ప్రజానాయకుడు, ఆయన చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈ రోజుకి రన్ అవుతున్నాయి. అటువంటి ప్రజానాయకుడిని చూసి మరి అందరూ కూడా అవకాశం ఇస్తారు కదా. వారసత్వ రాజకీయాలు అనేటువంటి 1% అయినా, 10% అయినా, 20% అయినా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. ఆ రాజకీయాలను చూసి ఈయనకి అవకాశం ఇచ్చారు. 151 ఏమైందండి ఈ రోజు? ఎందుకంటారు వైసీపీ 151 నుంచి 11 పడిపోయింది? ప్రధాన కారణం ఏంటంటే, ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అన్నాం, నేను ఎంపీలు అన్నాం, కేవలం జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద నేనే చేయాలి, ప్రతి పథకంలోని నేనే ఉండాలి, ప్రతి దాంట్లో నేనే ఉండాలి, సంక్షేమం చేయాలి, దాన్ని ఆ సంక్షేమం ఇలా డబ్బులు ఇవ్వాలి, అలా లాగేయాలి.
ఇప్పుడు డబ్బులు మీకు ఇచ్చారండి, రోజు 18,000 ఇచ్చా, 18,000 ఇస్తే మీరు ఏం చేస్తారో బట్టలు కొనేస్తారు, అవి కొనేస్తారు, ఇవి కొనేస్తారు, మళ్ళీ 10,000 ట్యాక్స్ లోపల మనకే వచ్చేస్తున్నాయి. ఈ చేతి నుంచి వెళ్తుంది, ఈ చేతి నుంచి వెళ్తుంది. నాకేంటి బంగారులా ఉంది. ఆ స్టేట్ ఏమైపోలే, రాష్ట్రం ఏమైపోలే, పోలవరం అయిపోలే, రాజధాని ఏమైంది? ఈరోజు 3 రాజధానులు అన్నారు. ఏమైనా చేయగలిగారా? వాళ్ళ వల్ల ఏమైంది చెప్పండి. రాష్ట్రానికి ఇప్పుడు ఆ సంక్షేమం ఈ సంక్షేమం అంటారు, సంక్షేమం పక్కన పెట్టండి. అభివృద్ధి ఏమైంది జగన్మోహన్ రెడ్డి హయాంలో? ప్రజావేదికను కోళ్ళగొట్టాడు. మరి ఏం చేశాడు? DBT ద్వారా ప్రతి కుటుంబానికి న్యాయం చేశాను ఆయన చెప్తారు. నేను తీసుకొచ్చాను, ఉద్యోగాలు కల్పన చేశాను, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి చెప్తారు. వ్యవస్థ ఉంది, ఉన్న వ్యవస్థని మెరుగుపరిచి సరిపోయేది కదా. వ్యవస్థ ఎందుకు? పంచాయతీలు ఉన్నాయి కదా, ఆశా వర్కర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు ఎందుకు? వాళ్ళ ఇబ్బంది ఏంటి? అదే వాలంటీర్లకు 5,000 ఇచ్చేది నువ్వు ఉద్యోగాలు పెట్టి 15,000-20,000 లేదంటే 20-30,000. ఇంటర్ చదువుకున్న వాళ్ళకి 5,000కి నెలకు 5,000 వస్తే ఏం చేసినట్టు? చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ కాలేజ్ చేశారు కదా. ఇంక ఏ దారి లేక రాష్ట్రానికి అభివృద్ధి లేదు. అభివృద్ధి లేనప్పటికీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగం లేనప్పటికీ ఏం చేస్తారు? ఉన్న 5,000కి అడ్జస్ట్ అవుతారు. ఆ విషయంలో కూడా వాలంటీర్ వ్యవస్థ కూడా, సచివాలయ వ్యవస్థ కూడా మెరుగుపరిచడం నాకేమనిపించలే. ఉన్న పంచాయతీల్ని అభివృద్ధి చేసుకుని దాన్ని డెవలప్మెంట్ చేసుకోకుండా ఇంకొక అప్పు తెచ్చి ఇంకొకటి కట్టి ఎందుకండి ఇది? ఆ ఉన్నటువంటి సలహాదారులు అందరూ కూడా మరి సక్రమంగా ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ వ్యవస్థే కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అండి.